గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మనకి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేసి ఉంది షెడ్యూల్ గురించి. సో ఇప్పుడే మన పొలిటికల్ పార్టీస్ అందరితో మీటింగ్ జరిగింది. దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలు ఏమేమి పాటించాలని దాని గురించి అవగాహన అందరికీ జరిగింది. ఉదయమే అందరి అధికారులతో ఏమేం జాగ్రత్తలు ప్రాసెస్లో తీసుకోవాల్సి ఉంది అందరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటే ప్రతి ఒక్క అంశానికి ఒక నోడల్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్గా మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఫేజెస్లో మన జిల్లాలో జరుగుతున్నాయి. సో డేట్స్ అందరికీ తెలుసు. ఏ మండలు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఉంటాయో అది నేను ఇప్పుడు జస్ట్ చెప్తాను. సో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఫేజ్ 1 మన జిల్లాలో భద్రాచలం, చెర్ల, బొమ్మగూడెం, ఆలపల్లి, అశోకురం, గుర్రంపాడ్, గుండాల, కరగూడెం, మనుగురు, పినపాక మరియు జూలూరుపాడ్. సో ఈ మండలాలు ఫేజ్ 1లో మేము టేకప్ చేస్తాము. అండ్ మిగిలిన మండలాలు ఫేజ్ 2లో ఉంటాయి. అనపరెడ్డిపల్లి, అశ్వరాపేట, చంద్రగొండ, దమ్మాపేట, ముల్కల్పల్లి, అట్లనే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్, కేకుల్పల్లి, ఇల్లండి. సో ఈ విధంగా 2 ఫేజెస్లో మనది జెడ్పీటీసీ అవుతుంది. గ్రామ పంచాయత్ అంటే సర్పంచ్ అండ్ వార్డ్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అవి 3 ఫేజెస్లో అవుతాయి. సో మొదటి ఫేజ్లో అశ్వాపురం, భద్రాచలం, గుర్రంపాడ్, చెర్ల, దుమ్మగూడెం, కరగూడెం, మనుగురు, పినపాక ఇది ఫేజ్ 1లో ఉంటుంది. ఫేజ్ 2లో అనపరెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రగొండ, చుంచుపల్లి, దమ్మాపేట, ముల్కల్పల్లి, పాల్వంచ. అండ్ చివరి ఫేజ్ 3లో ఆలపల్లి, గుండాల, జూలూరుపాడ్, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, కేకుల్పల్లి, ఇల్లండి. సో ఈ విధంగా 3 దశల్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మేము పూర్తి చేస్తాం. సో డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతూ అచీవ్ అవుతాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉన్నది కాబట్టి అందరి అధికారులకి చెప్పడం జరిగింది. ఎక్కడైనా పథకాల గురించి లేదా ఇంకా పొలిటికల్ మన రిప్రజెంటేటివ్స్ ఫొటోస్ అట్లాంటివి ఉండొద్దు. అదేవిధంగా విజిట్స్లో మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించుకోవాలి. అండ్ పొలిటికల్ పార్టీస్కి కూడా మేము రిక్వెస్ట్ చేశాము దట్ కులం, మతం దాని గురించి మాట్లాడుకొని హేట్రెడ్ అంటే హింస గురించి మాట్లాడొద్దు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అవుతుంది. అది అట్లనే గుడిలో లేదా మసీద్లో, చర్చ్లో అంటే ప్రేయర్ చేసే ఒక లొకేషన్లో రిలీజియస్ ప్లేసెస్లో ఓటింగ్ గురించి లేదా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వరాదు. అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఉంటుంది. సో ఈ మెయిన్ అంశాలు ఉన్నాయి. కానీ మన పర్సనల్ అందరికీ మీడియా పర్సన్స్కి నా రిక్వెస్ట్ ఏముందంటే దయచేసి అన్వెరిఫైడ్ అలిగేషన్స్కి స్ప్రెడ్ కావద్దు, మనం చూసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ లేదా ఫేక్ వీడియోస్ ఇవి అంటే అనాలిసిస్ చేసే ఇంకా అంత టూల్స్ మన దగ్గరికి రాలేదు. ఎవరైనా ఏఐ జనరేటెడ్ వీడియో ఈజీగా చేయగలుగుతారు, కానీ అది పట్టుకోవాలంటే వెరీ డిఫికల్ట్. కాబట్టి మనకి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్కి కాపాడుకోవాలంటే మీడియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఓన్లీ దే క్యాన్ అనలైజ్. ఒక చొరవ ఉన్న అండ్ నిజాయితీగా ఇన్ఫర్మేషన్ జనాలకి పోవాలన్న ఒక జర్నలిస్ట్, మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్ట్ ఇన్ఫర్మేషన్కి కాపాడుతున్నారు. లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా అయితే ఇది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే అప్పుడప్పుడు మీ ద్వారా మాకు చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా తప్పకుండా మీరందరూ మాకు షేర్ చేయండి. కానీ ఎక్కడైనా ఫేక్ న్యూస్ కూడా జనరేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, దయచేసి అది కూడా మా దృష్టిలో పెట్టండి. సో దట్ మేము దానికి కౌంటర్ జవాబు లాగా అందరికీ చెప్తాం. అదర్వైజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన వల్ల అనవసరంగా జనాల మధ్యలో ఉద్రిక్తత పెరిగి అన్నెసెసరీ ఇంకా వేరే యాక్షన్స్ మొదలైంది, రైట్? సో ఆల్సో మీడియా ద్వారా అందరికీ నేను కోరుతున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మన అందరు పౌరులందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలి. ఎందుకంటే
మనకి డిసిజన్ మేకింగ్లో నిర్ణయాలు ఏదైతే మన జిల్లాలో, మన గ్రామంలో, మండలాల్లో ఏదైనా తీసుకుంటారో దాంట్లో భాగస్వామ్యం ఈ ఓట్ ద్వారానే అవుతుంది. తప్పకుండా అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎట్లాంటివి ప్రలోభనాలు లేదా భయాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ లేదా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి జరగొద్దు అంటే జనాల ముందు దే హ్యావ్ టు సే దట్ మాకు సౌకర్యాలు ఏం కావాలి దాని గురించి మేము ఆలోచిస్తాము. అట్లా మన అందరు పౌరులు ఆలోచిస్తే అట్లాంటివి బ్రైబరీ ఆఫ్ ఓటర్స్ కాకుండా కరెక్ట్ ఇష్యూస్ మీద మన ప్రాసెస్ నడుస్తుంది. సో అందరూ ఈ మెసేజ్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి. అండ్ ఈ వచ్చే ఎలక్షన్ ప్రాసెస్లో వీఆర్ దేర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలని అందరు మీడియా పర్సనల్కి తెలుపుకుంటూ మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ విజయదశమి. థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.